ప్రకృతి వ్యవసాయంలో మనం అనేక రకాలుగా ఎరువులతోటి గో ఆధారిత వ్యవసాయంతోటి అనేక రకాలుగా మనం అన్ని రకాలు చేసుకుంటాం మనం. కానీ మనం గో ఆధారిత అంటే ఆవులు లేని క్రమంలోని మన దగ్గరలో ఉన్న వసతులు వాటిని యూజ్ చేసుకొని మనం చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి, అది చేసుకుంటున్నాం. ఇప్పుడు నేనైతే ఫిష్ అమినో యాసిడ్ యూజ్ చేసుకోవడానికి మన దగ్గరలో ఉన్న ఫిష్ మార్కెట్లో ఉన్న ఫిష్లు కానీ వేస్టేజ్ కానీ తీసుకుంటాం. ఫస్ట్ ఫిష్ తీసుకొని చేపలన్నీ తీసుకొని ఈ చేపలు తీసుకునేటప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనం సముద్రపు చేపలు ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అవి లేని క్రమంలో నీలిరంగు చేపలైనా లేకపోతే నల్ల రంగు ఉన్న చేపలు ఎక్కువ శ్రేష్టమైనవి అన్నమాట. వాటిలోని ఎక్కువ పోషకాలు కానీ మనకి మొక్కలకు కావాల్సిన నత్రజని అందించడంలోని వాటిలోని ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకొని వాటిని మనం కట్ చేయాలి. కట్ చేయడం అంటే మనం వేస్టేజ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇవన్నీ ఈ చేపల్లో ఈ వేస్టేజ్ అంతా మనకి నైట్రోజన్గా మనకు కావాల్సిన పోషకాలన్నీ వేస్టేజ్లో ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఫార్మెంటేషన్ చేసుకోవాలన్నమాట. కొన్ని రోజులు మాగబెట్టుకొని బెల్లంతో కలిపి అలా చేయడం ద్వారా ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండి దాంట్లో ఉన్న పోషకాలు డెవలప్ అవుతాయి అన్నమాట. రెట్టింపు అయ్యి అవి మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ నైట్రోజన్లు కానీ ఆ మొక్క కిరణజన్య సంయోగ క్రియకు చేసుకోవాల్సిన శక్తిని కానీ పోషకాలన్నింటినీ ఇవి ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ వేస్టేజ్ చేపలని ముందు మనం తీసుకున్నప్పుడు చేపలు అన్నీ ఒక ముక్కలు కట్ చేసుకొని దాని తర్వాత ఒక శ్రేష్టమైన బకెట్ అంటే ఇలాంటి బకెట్ తీసుకొని దానిలో మాయిశ్చర్ లేకుండా తడి గిట్టి ఎలా లేకుండా డ్రై బకెట్ ఒకటి తీసుకోవాలి. పొడి తీసుకొని ఒక 4 kgs చేపలు తీసుకున్నాను నేను. ఇప్పుడు దానికి తగ్గట్టు అదే 4 kgs బెల్లం తీసుకున్నాను. 1:1 రేషియో ప్రకారం తీసుకున్నాను. 4 kgs చేపలు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఒక 1 లేయర్ మనం వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మనం బెల్లం తీసుకున్నాము. ఎక్కువ శాతం నల్ల బెల్లం అయితే పొడి బెల్లం మనకు దొరికింది కాబట్టి ఇప్పుడు నల్ల బెల్లం అయితే మంచి శ్రేష్టం అనేది. లేకపోతే దొరకని ఎడలో అవి తీసుకొని మనం దంచుకొని పొడి రూపంలో చేసుకోవాలి. అలా గడ్డలు వేద్దాం. ఒక లేయర్ మీద మొత్తం మనం బెల్లం వేసుకోవాలి. సేమ్ రేషియోలో 1:1 రేషియోలోని బెల్లం వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఈ చేపలు మనకు దొరికేవి రేట్ ఎక్కువ ఉన్నాయి అన్న టైంలోని చేపల షాప్లోని పక్కన వేస్టేజ్ ఉంటాయి కదా, వాళ్ళు కట్ చేసిన మిగిలిన వేస్టేజ్ అది తీసుకున్నా మనకు సేమ్ ఫలితాలు ఇస్తాయి. మాకు చేపలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అది తెచ్చుకున్నాం మేము. మరో కేజీ చేపలు వేసుకున్నాను నేను. చేపల యొక్క పెద్ద పదార్థాలు మరి చేపలు అలానే 1 kg బెల్లం వేసుకుంటున్నాం పైన. చేపల్లో ప్రతిదీ మనం తీసుకోవచ్చు. చేపల్లో వేస్టేజ్ అంటూ ఏది లేదు, ప్రతిదాన్ని వాడుకోవచ్చు మనం. నల్ల బెల్లం తీసుకున్నాం కదా. ఈ బెల్లం ఎందుకంటే ఈ ఏదైతే చేపల్లో ఉన్న ఈ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అంటే పోషకాలని అభివృద్ధి చేసే బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా అనేది రెట్టింపు అవుతుంది ఈ తీపి పదార్థానికి బెల్లానికి. దానికన్నా ఉన్న రేటుకి ఎక్కువ వచ్చాయి అనమాట. అలాగే ఫార్మెంటేషన్ చేసుకుంటూ మన చేపలు ఇప్పుడు లేయర్స్ ప్రకారం వేసుకున్నాం కదా, దాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. చేతులతో కలిపితే ముళ్ళు ఇలా గుచ్చుకుంటాయి కాబట్టి కర్రతో కలుపుతున్నాను. ఇలా కలుపుకోవాలన్నమాట. బెల్లమును చేపలు మంచిగా కలిసిపోయేటట్టు ఆ చేపల వేస్టేజ్ అంతా బెల్లం నీట్గా కలిసేటట్టు కలుపుకున్నాం అనుకో ఫార్మెంటేషన్ తొందరగా అవుతుంది అన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత ఇలాగా 20 రోజులు రోజుకు పొద్దున్న సాయంత్రం ఇలా కర్రతోటి కలుపుకొని దీన్ని ఉంచాలన్నమాట. ఇలా ఉంచితే మన ఈ వేస్టేజ్ వాసన మొత్తం చేపల వాసన పోయి తాటి బెల్లం వాసనలో వస్తుంది. ఇదంతా ఒక జెల్లాగా ఒక ద్రవం అవుతుంది అన్నమాట. చేప ద్రవం అవుతుంది. వాటిని మనం నీళ్ళల్లోని స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే మొక్కలపై పిచికారి చేయాలనుకుంటే లీటర్కి 102 ml కలుపుకొని పిచికారి చేయొచ్చు. ఒకవేళ మనం భూమికి డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటే 200 లీటర్లు ఒక ఎకరానికి, ఆ 200 లీటర్లోని 1 నుంచి 2 లీటర్లు కలిపి మనం భూమికి డైరెక్ట్ ఇవ్వచ్చు అనమాట డ్రిప్ ద్వారా. ఇవి ఏం చేయాలంటే దీంట్లో వాటర్ అసలే కలవద్దు. ముఖ్యమైన విషయం, దీన్ని ఇలా వాటర్ కలపకుండా మన ఈ వేస్టేజ్ రూపంలో ఉంటే గ్రాముల లెక్క తీసుకోవాలి. తర్వాత లిక్విడ్ రూపంలో ఉంటే ml తీసుకొని
దీనిలో తడి తగలకుండా దీన్ని తీసుకొని దాని తర్వాత మళ్ళీ బట్ట కట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇది ఇలా చేసుకొని ఉంటే నీళ్లు తగలకుండా ఉండగలిగితే కనీసం 6 months 6 నెలల దాకా ఇది నిల్వ ఉంటుంది.